నా ఫ్రెండ్ యష్‌ని 3 ఇయర్స్ తర్వాత కలిసాను. మేమిద్దరం వైజాగ్‌లో ఉన్న మోస్ట్ హైప్డ్ అండ్ ఎస్థెటిక్ కేఫే అయిన లట్టే కేఫేకి వచ్చాం. కొన్ని పాత జ్ఞాపకాలు మాట్లాడుతూ ఇక్కడ ఫుడ్ రివ్యూ చేయబోతున్నాం. హాయ్ గైస్, నేను అభినవ్తో లేటే కేఫేకి వచ్చాను. అంబియన్స్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మేము ఆర్డర్ చేసింది చికెన్ నాచోస్ అండ్ స్పైసీ చీజీ గార్లిక్ బ్రెడ్. దాంట్లో చికెన్ నాచోస్ వచ్చింది, మీకు చూడొచ్చు ఇక్కడ వీడియోలో. టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుంది. మీకోసం ఇంకోసారి టేస్ట్ చేయాలి. చాలా చాలా బాగుంది. ఇక్కడ సాల్స్ ఏదైతే ఉందో అది చాలా చాలా బాగుంది. మా అమ్మ లట్టే కేఫేకి తీసుకొచ్చాడు. అంబియన్స్ అయితే బాగుంది. ఏదో పేస్ట్ వేసి దొబ్బాడు. ఏంటి టమాటా చట్నీ ఏంటిది బాబు? బాగానే ఉంటుందా తింటే? టేస్ట్ చేయరా? మొత్తం పెట్టేమంటా నోట్లో. సాయిరామ్ సాయిరామ్. షార్మా టేస్ట్ వచ్చింది. షార్మాలా ఉంది. అవునా చెప్పు. బాగుంది, యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఉంది. సాల్సా ఏంటది? టమాటోదా? ఇందులో ముంచాలా? వద్దులే అంత. బాగుంది. ఇంకేం ఆర్డర్ చేసావు? ఇంకోటి మనం ఆర్డర్ చేసింది స్పైసీ చీజీ గార్లిక్ బ్రెడ్. నెక్స్ట్ స్పైసీ చీజీ గార్లిక్ బ్రెడ్ అంట, చూద్దాం. చాలా ఏళ్ళ తర్వాత నేను వైజాగ్ వచ్చాను. మా యశ్వాన్ కలిసాను. వీడు కూడా కొచ్చిలో ఉంటాడు, ఇక్కడ ఉండడు. యా, ఇంకా తిని చెప్దాం. సో మన సెకండ్ డిష్ వచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ స్పైసీ చీజీ గార్లిక్ బ్రెడ్. చూడడానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సో ఇది ఒక పీస్. క్వాంటిటీ అయితే మనకు బాగా ఇచ్చాడు, కానీ ఇది కట్ అవ్వట్లేదు. ఓకే, కట్ అయింది. క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చాడు. సో మనం ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో రివ్యూ చెప్తాం. ఓకే, గార్లిక్ బ్రెడ్ అయితే బాగానే ఉంది. కాకపోతే మనం కొంచెం టాపింగ్స్ గట్రా వేసుకొని ఇంకొంచెం స్పైసీ చేసుకోవచ్చు. స్పైసీ అన్నాడు కానీ జస్ట్ నెట్ చిల్లీస్ వేసాడు. మనం కొంచెం ఆరిగానో అవన్నీ వేసుకొని ఇంకా స్పైసీ చేసుకోవచ్చు. టేస్ట్ ప్రకారం అయితే బాగుంది. ఫ్లఫీ డో, చీజ్ కూడా బాగుంది, బాగా మెల్ట్ అయింది. అండ్ టేస్ట్ ప్రకారం అయితే చాలా బాగుంది. బట్ స్పైసీనెస్ ఇంకొంచెం రావాలంతే. ఓకే, ఇది గార్లిక్ బ్రెడ్. యా, గార్లిక్ బ్రెడ్ పిజ్జాలో చేసాడు. ఎంత ఇస్తావు? 10కి ఎంత ఇస్తావు? నీకు నచ్చలేదు కదా? డిసప్పాయింటెడ్. చాలా మంచి మంచి గార్లిక్ బ్రెడ్స్ ఇక్కడ కూడా నేను మంచి గార్లిక్ బ్రెడ్ తిన్నాను, కాబట్టి ఇది పెద్దగా నచ్చలేదు. నేను ఒక 6 ఇస్తా. నేను 4. రకరకాల పేర్లు పెట్టి అంబారు చెప్తున్నారు బాస్. ఎగ్జాక్ట్లీ. సో మామ, ఎలా ఉంది లట్టే కేఫే? లట్టే కేఫే యాక్చువల్లీ ముందు నేను ఒకసారి వచ్చాను, అప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు కూడా బాగున్నాయి. గుడ్. ఈసారి రూబొక్కలో ఉందంట. ఓకే, వాళ్ళు చాలా వింతగా చూస్తున్నారు, అందుకే మనం బయటకు వచ్చేసాం. చెప్పకూడదు కాబట్టి ఇప్పుడు ఇవ్వాలంటే లాస్ట్ టైం నేను లట్టే కేఫే వచ్చినప్పుడు ఫుడ్ చాలా చాలా బాగుంది. తిన్న ప్రతి ఐటెం క్రేజీగా అనిపించింది. ఈసారి 2 ఐటమ్స్ ఆర్డర్ చేసాం. చికెన్ నాచోస్ బాగుంది, కానీ ఎక్స్పెక్టెడ్ గా లేదు. అండ్ స్పైసీ గార్లిక్ బ్రెడ్ అయితే చాలా వర్స్ట్ ఉంది. ఓకే, ట్రై చేద్దాం.
టూ గుడ్ డూడ్, టూ గుడ్. చాలా బాగుంది. యా, బాగా టేస్ట్. ఏది నెక్స్ట్ లెవెల్ ఉంది, నాదేమీ కాదు అసలు. సెక్సీ బ్రో. కార్డు నెంబరు ఎలా? ఇంకా లేదు, మొన్న కొన్నాను నైట్. ఆహా. బాగుంది. చాలా బాగుంది. నేను జనాలుగా తినే ఫ్లేవర్ లేదు, ఇటాలియన్ వాటర్, కానీ వెనిల్లా బీన్ అనేది కొత్త ఫ్లేవర్ వచ్చింది. ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది, జస్ట్ దాంట్లో మనకి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్స్ట్రా వస్తాయి. సో వెనిల్లా బీన్ ప్లస్ దిస్ కాంబినేషన్ వెరీ గుడ్. నేనైతే చాక్లెట్ తీసుకున్నా. చాక్లెట్ అండ్ వెనిలా రెండు బొక్కలాగా, రెండు బాలేదు. దాంట్లో చేయమమ్మా యావరేజ్ ఉన్నాయి కానీ పర్లేదు. అంటే వీడేంటి క్వాలిటీ ఒకలా ఉంటుంది, ఒక రకమైన టెక్స్చర్ వస్తుంది. ఫుడ్కి మంచి వైబ్ వస్తుంది ఫుడ్లో, అందుకే రేట్ ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఫ్లేవర్స్ ఎంత మారినా కూడా ఐబ్యాకో ఇస్ ఐబ్యాకో. అరుణ్ ఐస్ క్రీమ్ పడుతుంది, అరుణ్ వాడిది ఐస్ క్రీమ్స్ మాత్రం టాప్ నాచ్. అదే నువ్వు తీసుకుంది ఏంటి? నేను తీసుకుంది వెనిలా బీన్. వెనిలా బీన్ ఏముంటుందో? బీన్ అంటే మంచిగా వస్తుంది. ఇది వెనిలా ఐస్ క్రీమ్లో వెనిలా తాలూకా బీన్స్ని ఏదో కలిపి వేస్తాడు అక్కడ రాసాడు. మనకు అది ఐడియా లేదు, కానీ టేస్ట్ అండ్ ఫ్లేవర్ మాత్రం నచ్చింది. ఓకే.